చేనేత సంఘాల వారికి, చేనేత కులాల వారికి, కళాకారులకి మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మార్చి 14కి జనసేన ప్రారంభించి 3వ సంవత్సరం అడుగు పెడుతుంది. నేను అడుగుపెట్టే సమయంలో ఇప్పుడు దాకా జనసేన పార్టీని ఎందుకు మీరు నిర్మించట్లేదు అంటే, నిర్మించడం ఏంటి, మీరందరూ ఉన్నారు, కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏంటి? కావాల్సిన నాయకులే కావాలి మనకు. ఎందుకంటే మీరింత మనస్ఫూర్తిగా నేతన్నలకు అండగా వచ్చారు. ఈ రోజున మీ అందరూ మీ శక్తిని, మీ బలాన్ని, మీ యువశక్తిని ముందుకు తీసుకెళ్ళలేను సరైన నాయకులు లేకపోతే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. మీరు ఎంత చిత్తశుద్ధిగా, మీరు ఎంత మనస్ఫూర్తిగా ఉన్నారో, జనసేన పార్టీలో నాయకులు అంత చిత్తశుద్ధిగా లేనప్పుడు నేను బయట వాళ్ళని ఎలాగా ఎదిరిస్తానో, ఎలా బలంగా కడిగేస్తానో, నా సొంత పార్టీ నాయకులను కూడా నేను అలాగే ప్రశ్నిస్తాను. నాకు ప్రజలే ముఖ్యం, మీరే ముఖ్యం, మీరే నా బలం. మీకు అన్యాయం జరిగితే అది తన కావచ్చు, మన కావచ్చు, నాకు ఎవరైనా ఒకటే. మీకు అడ్డు వచ్చి ఎవరైనా సరే నేను ఉపేక్షించను, తనైనా మనైనా సరే. అందుకని సరైన నాయకుల కోసం ఎదురు చూసే సమయమే కానీ, ఎందుకంటే పరీక్షిస్తున్నాను. అందరు నిలబడతారు, ఉత్సాహంగా వస్తారు, కానీ ఒక చిన్న దెబ్బకి, ఉండేల దెబ్బకి పారిపోతారు, అందరు పుట్టలా చెల్లాచెదురు అయిపోతారు. నాకు అలాంటి వాళ్ళు కాదు. శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి. నాకు దమ్మున్న నాయకులు కావాలి. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ కోసం, అలాంటి నాయకుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీలో నుంచే ఎదుర్కొంటాను నాయకుల్ని, బయట వాళ్ళ నుంచి కాదు, మీలో నుంచే, మీలోని యువశక్తి నుంచే ఎదుర్కొంటాను నాయకుల్ని. అలాగే ఈరోజు చేనేత కళాకారులు కొన్ని అడిగేది, మీ నుంచి నాకు యువరక్తాన్ని పంపించండి జనసేన పార్టీకి. నేను మీ సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా పోరాటం చేయాలో నేను మీకు అండగా ఉంటాను. వారసత్వ రాజకీయాల మీద నాకు వ్యతిరేకత లేదు, కానీ కేవలం వారసత్వ నాయకులంటే నాయకులు వారి నాయకులేనా, మిగతా ప్రజలు కాదా అనేది నాకు ఇప్పుడు సందేహం పీడిస్తూ ఉంటుంది.